ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా మనకు సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి ఇంప్యూరిటీస్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంప్యూరిటీస్ నేను ఆల్రెడీ సిలబస్ చెప్పడం జరిగింది. ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ చెప్పిన, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేసిన. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది, పైన ఐకాన్ మీద వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మనం ఇప్పుడు వచ్చేసి ఇంప్యూరిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ నోటిఫికేషన్స్, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని చూసిన వెంబడే లైక్ చేయండి. మనం ఇంత ఎఫెక్ట్స్ పెట్టి చేసినప్పుడు ఒకసారి ఒక లైక్ చేస్తేనే కదా మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇంప్యూరిటీస్, అసలు ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది అంటే, మనం ఏదన్నా ప్రోడక్ట్లో దాంట్లో మిక్స్ అవ్వడం, అన్నెసరీ పార్ట్స్ అనేవి మిక్స్ అవ్వడం ఇంప్యూరిటీస్ అంటే ఉన్న ప్రోడక్ట్కి అది మిక్స్ అవ్వడం వల్ల ఆ ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ అనేది తగ్గిపోయి కొన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అదే ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఎవ్రీడే మనం టీ తాగుతాం. మార్నింగ్ లేవగానే టీ తాగుతాం. తాగినప్పుడు మనము టీ చాలీలో మనము టీ అనేది మనము ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెండ్. సమ్ టైమ్స్ ఏమవుతుంది, చిన్న చిన్న టీ స్మాల్ పార్టికల్స్ ఉన్న టీ పౌడర్ అనేది మనము టీ కప్లో పోసుకున్నప్పుడు మనకు ఫిల్టర్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు అనేది యాడ్ అవుతాయి. అట్లా ఇంప్యూరిటీస్. కాకపోతే వాటి వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి మనకి ఇబ్బంది ఉండదు అనమాట. అట్లా ఇంప్యూరిటీస్ ఫామ్ అవ్వడం. అది ఇంకొకటి, మనం డైలీ ఒకసారి ట్యాప్ వాటర్ పడుతూ ఉంటాం. ట్యాప్ వాటర్స్ వస్తుంటాయి కదా మనకు. ఆ ట్యాప్ వాటర్ పట్టినప్పుడు కింద కొంచెం మట్టిలాగా చిన్నగా అప్పుడే కనబడవు. అది మనము వాటర్ని పట్టి దాన్ని స్టాండర్డ్గా పెట్టిన 1 hour 2 hour తర్వాత ఏమన్నా ఉంటే దాంట్లో కింద కనిపిస్తాయి. అట్లా ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఎంబడే తెలియదు, కొంచెం టైం తర్వాత తెలుస్తుంది. ఆ విధంగా అనమాట. మనం టీ అయినా సరే మనం ఫిల్టర్ చేసిన ఎంబడే మనము తెలియదు కదా, అది ఫిల్టర్ చేసి కాసేపు అక్కడ పెట్టిన తర్వాత మనకు అందులో ఇంప్యూరిటీస్ ఉన్నాయనేసి తెలుస్తుంది అనమాట. ఆ విధంగా ఇంప్యూరిటీస్ ఇన్ ఎనీ మెటీరియల్ దట్ ఎఫెక్ట్ ద ప్యూరిటీ ఆఫ్ మెటీరియల్ ఇంటెన్స్ ప్రజెన్స్ ఇన్ ద ఇంప్యూరిటీ మే ప్రొడ్యూస్ ద టాక్సిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మెడిసిన్లో ఏదైనా మెడిసిన్లో ఉన్నప్పుడు అది టాక్సిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్స్ మే లోవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ సబ్స్టెన్స్. అంటే దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది కదా, అంతే కదా. కామన్గా వచ్చే ఇంప్యూరిటీస్ ఏంటి ఇంక్లూడ్ లెడ్, ఆర్సెనిక్, ఐరన్, క్లోరైడ్ ఇంప్యూరిటీస్ కామన్గా వచ్చాయి. ఇట్స్ మే హ్యాపెన్ ద ఇంప్యూరిటీస్ లోవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సబ్స్టెన్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ 3 types ఉంటాయి. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, రెసిడెంటల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అనేవి బేసికల్లీ ఇది ప్యూరిఫికేషన్ కానీ స్టోరేజ్ ఎప్పుడు కానీ డ్రగ్ సబ్స్టెన్సెస్ దే మే ఐడెంటిఫైర్ ఆర్ నాన్ ఐడెంటిఫైర్. ఆర్గానిక్ పరంగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఇట్స్ ఐడెంటిఫై ఆర్ నాట్ ఐడెంటిఫై. దే బేసికలీ ఇంక్లూడ్ స్టోరేజ్ మెటీరియల్ వల్ల కానీ, ప్రోడక్ట్ సింథసిస్, ఇంటర్మీడియట్ అది లైగెంట్లు యూజ్ చేసినప్పుడు మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన స్టోరేజ్ వల్ల మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ వల్ల అది అన్ని టైంలో మనము ఐడెంటిఫై చేయడానికి వీలు కాదనమాట. సమ్ టైమ్స్ మాత్రమే వీలు అవుతాయి. అదే ఇన్ఆర్గానిక్లో అయితే పాసిబుల్ అవుతాయి. ఇట్ ఆప్షన్ అండ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దే ఆర్ జనరలీ ఐడెంటిఫైడ్. ఇన్ఆర్గానిక్ వాటిలో అయితే ఐడెంటిఫై చేస్తాం. దే బేసికలీ ఇంక్లూడ్ రియోజెంట్స్ యూజ్ చేస్తాం. దీంట్లో రియోజెంట్స్ లైగెంట్, క్యాటలైస్ట్, హెవీ మెటల్స్, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఉంటాయి కదా, వాటిలో మనము ఇంప్యూరిటీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం ఇన్ఆర్గానిక్ వాటిలో. ఎందుకంటే దీంట్లో జనరలీ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఐడెంటిఫై చేస్తాం మనం. అదేమో ఆర్గానిక్లో ఆల్రెడీ మొత్తము ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం అంతగా ఇది మనమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఐడెంటిఫై చేస్తాం. అవి రియోజెంట్లు, క్యాటలిస్ట్, హెవీ మెటల్స్ కానీ, లైగెంట్స్ కానీ. అది
అదే రెసిడెన్షియల్ సాల్వెంట్స్. ఈ రెసిడెన్షియల్ సాల్వెంట్లో కూడా ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసే కాబట్టి దిర్ ఇంప్యూరిటీస్ ఆర్ బేసికలీ ప్రజెన్స్ ఇన్ ద సాల్వెంట్ యూజ్డ్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అసలు ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే మనం ఆ డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసి ఇది టైప్స్ రాయాలి. వాట్ ఆర్ ద టైప్స్ అని స్మాల్ క్వశ్చన్స్లో అడుగుతారు. 3 టైప్స్. అసలు ఇంప్యూరిటీస్ డెఫినేషన్ రాయాలి. ఇంప్యూరిటీస్ డెఫినేషన్ వచ్చేసి ఇంప్యూరిటీస్ ఆర్ మెటీరియల్ దట్ ఆర్ ఎఫెక్టివ్ ఇంప్యూరిటీస్. Impurities is any material. It is any material that affect the purity of material in test. Presence in the impurity may produce the toxic effect. They may lower strength of pharmaceutical substance. The commonly used ఏది arsenic iron chloride. అది డెఫినేషన్ టైప్స్. ఇది నెక్స్ట్ ఏముంది, సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఏమేమి సోర్సెస్ ఉంటాయి ఇంప్యూరిటీలో అంటే రా మెటీరియల్ ఉంటుంది, రియోజెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ కంటామినేషన్ ఉంటుంది, రియాక్షన్ విత్ విజిల్స్ ఉంటుంది, ప్యాకింగ్ ఎర్రర్ ఉంటుంది, స్టోరేజ్ కండిషన్స్ ఉంటుంది. రా మెటీరియల్ అంటే మనము మెయిన్ ప్రోడక్ట్ మన డైలీ లైఫ్లో ఏం యూజ్ చేస్తాము, సాల్ట్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఇంపార్టెంట్ కంపల్సరీ, ఎందుకంటే మనం కర్రీలో సాల్ట్ లేకుండా తినలేము కదా. ఇంప్యూరిటీస్ రా మెటీరియల్ మే బీ క్యారియర్ త్రూ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంటైనింగ్ ద ఫైనల్ ప్రోడక్ట్లో మనము రా మెటీరియల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రియోజెంట్ అనేది మనము అది కలర్ ఫామ్ అవ్వడం కోసము రియోజెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ నాట్ కంప్లీట్ ద రిమూవ్ బై ది వాషింగ్. నెక్స్ట్ మనం ఏది అట్మాస్ఫియరిక్ కండిషన్లు అంటే మనము ఏ విధంగా మన వాతావరణంలో ఉన్న అట్మాస్ఫియర్ ఉంటుంది వాటిలో ఏమవుతుంది, రియాక్షన్స్ అవుతాయి. రియాక్షన్స్ వల్ల ఏమవుతాయి, కొన్ని ప్రోడక్ట్స్ అనేది కంటామినేట్ అయిపోతాయి. మన ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చే ఉంటాయి కదా, ఆ పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్కి కొన్ని అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళ వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటర్ స్మెల్ రావడం అవుతుంది, ఇల్లు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇల్లు కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది, ఆ సరౌండింగ్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే అట్లాంటిది ఎక్కువగా జరుగుతుంటుంది. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఎర్రర్ అంటే మనము కొన్ని ట్యాబ్లెట్స్ చూస్తుంటాం. కొన్ని ట్యాబ్లెట్స్ సిమిలర్గా ఉంటాయి, సేమ్ కలర్ ఉంటుంది. మనము చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ప్యాకేజింగ్ కలరు స్కై బ్లూవే ఉంటుంది, డోలో ప్యాకేజింగ్ కలరు స్కై బ్లూవే ఉంటుంది. రెండు మనం స్కై బ్లూవే చూసి మనము ఇదే అని అనుకోవద్దు. అది షేప్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఇదేమో రౌండ్గా ఉంటుంది, ఇదేమో ఓవెల్ షేప్లో ఉంటాయి. అంటే ఇట్లా మనము మరి మన ప్యాకేజింగ్ స్టైల్ చూసి అదే అనుకోవడము, ఆ షేప్ని చూసి అదే అనుకోవడము, అది మనకు వచ్చేసి ప్యాకేజింగ్ ఎర్రర్స్ ఆ విధంగా ఉంటాయి. సాల్వెంట్స్ అంటే మెయిన్లీ సాల్వెంట్ అంటే వాటర్ మనం ప్రిపేర్ చేసే ప్రోడక్ట్లో వాటర్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎలాంటి ప్రోడక్ట్ అయినా వాటర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసే ప్రోడక్ట్ని బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ వాటర్ యూజ్ చేయాలన్నా, డిస్టిల్ వాటర్ యూజ్ చేయాలన్నా, లేకపోతే సాఫ్ట్ అండ్ వాటర్ యూజ్ చేయాలన్నా, మినరలైజ్డ్ వాటర్ యూజ్ చేయాలన్నా, మనం ఎట్లాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామో దానికి, ఎట్లాంటి ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి ఎలాంటి వాటర్ వాడాలి. ట్యాప్ వాటర్ యూజ్ చేసేది ఉంటుంది, డిస్టిల్ వాటర్ యూజ్ చేసేది ఉంటుంది, రీడిస్టిలేషన్ వాటర్ యూజ్ చేసేది ఉంటుంది, సాఫ్ట్ అండ్ వాటర్ యూజ్ చేసి ఉంటుంది. ఆల్మోస్ట్ మనము డిస్టిల్ వాటరే వాడతాము. సమ్టైమ్స్ డీమినరలైజ్డ్ వాటర్ కూడా వాడాల్సి ఉంటుంది అనమాట. అది రియాక్షన్స్ విత్ విజిల్స్ అంటే మనము ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి దానికి సూటబుల్ అయ్యే కంటామినేటర్లని మనము స్టోరేజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది అనేది మన కెమికల్ అనేది వాటితో రియాక్ట్ అవుతుంది అనమాట. రియాక్ట్ అయ్యి అనుకున్న అంతా వేరే రియాక్షన్ అయ్యి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఉంటాయి. ఐరన్ కంటైన్ ఆర్సెనిక్ ఆర్ ఇంప్యూరిటీస్. ఇనార్గానిక్ కంపౌండ్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఐరన్ విజిల్స్ మే కంటైన్ ఐరన్ ఆర్ ఆర్సెనిక్ ఇంప్యూరిటీస్. ఐరన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి. అదే మనము రియాక్షన్ విజిల్స్ ఏమవుతాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో సమ్ ఆఫ్ యూజెస్ సాల్వెంట్స్ ఆర్ రియోజెంట్స్ మేబీ అండర్గో రియాక్ట్ విత్ విజిల్స్ ఆర్ కంటామినేట్ విత్ ఫైనల్ ప్రోడక్ట్.
అంటే కంటామినేట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా అవి సాల్వెంట్, ఇదేమో ప్యాకేజింగ్ ఎర్రరు, రియాక్షన్ విత్ వెజల్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఏ విధంగా అవుతుంది, సాల్వెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, మెథడ్ ఆర్ ప్రాసెస్, ఎలాంటి మెథడ్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్లో ఇన్ని సర్టెన్ డ్రగ్స్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ సింథసిస్ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. కొన్ని డ్రగ్స్ అనేవి మల్టిపుల్ రిపీటెడ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ప్రొడ్యూస్ ద ఇంటర్మీడియట్ కాంపౌండ్. అంటే రిపీటెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం కదా, అది నో ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్యూరిటీ ఆఫ్ దిస్ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఓవరాల్ కంటామినేట్ ద ప్రోడక్ట్. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం ఇన్ ఫార్మస్యూటికల్ కాంపౌండ్స్, అవి అనేది ఎలాంటి ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి మెథడ్ వాడుతున్నాం, ఎలాంటి మెథడ్ యూజ్ చేస్తున్నాము అనేసి కూడా ఇంపార్టెంట్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఉంది, బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్లో యూజ్ చేస్తారు. కొందరినేమో మ్యాగ్నేట్ చేసి బిర్యానీ చేస్తారు, కొందరేమో దాన్ని కుక్ చేసి కొంచెంసేపు, చికెన్ ఉంది కదా చికెన్ని ఫస్ట్ కొంచెం కుక్ చేసి బిర్యానీ చేస్తారు. అది ఏ మెథడ్ అనేసి కూడా మనకు తెలియాలి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు ఇంప్యూరిటీస్ ఇవి వచ్చేసి మనకు సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్, ఇవి సోర్సెస్. నెక్స్ట్ థింగ్ స్టోరేజ్ కండిషన్. మనము స్టోరేజ్ కండిషన్ అనేది ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత స్టోరేజ్ కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి ఉంటాయి, కొన్ని నార్మల్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేసేవి ఉంటాయి, కొన్ని సర్టెన్ టెంపరేచర్ వద్దనే స్టోర్ చేసేది ఉంటుంది. న్యాచురల్ మెటీరియల్ ఉంటుంది, బ్యాచ్ సైజ్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. జనరలీ అది ప్లాస్టిక్లనా, ఐరన్లనా, స్టెయిన్లెస్ స్టీల్లనా, లేకపోతే అల్యూమినియంలనా, ఇదేంట్లో స్టోర్ చేయాలి. మనం ఇంప్రాపర్ స్టోర్ చేసినాం అనుకో రియాక్షన్ అనేది కంపల్సరీ అవుతుంది. మనము ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్లో ప్రాపర్గా స్టోర్ చేయాల్సి ఉంటాయి. కొన్ని గ్లాస్లనే స్టోర్ చేస్తాం, కొన్ని గ్లాస్ వాటిని, కొన్ని ఏమో ప్లాస్టిక్లోనే యూజ్ చేస్తాం. ప్లాస్టిక్ ఎట్లాంటిది అంటే అవి అల్యూమినియంది అయి ఉంటుంది, ఐరన్ అయి ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉంటుంది. అట్లాంటివి అది మనం ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్కి సూటబుల్ అయ్యేటివి వాడాలి. ఐరనా, స్టెయిన్లెస్ స్టీలా, ప్లాస్టికా, అల్యూమినియందా అనేసి మనము స్టోరేజ్ ఇది ఇంపార్టెంట్. మనం ఇంతగా ప్రిపేర్ చేసుకొచ్చింది అంత ఒకటైతే ఇప్పుడు మనం స్టోరేజ్ అనేది కూడా ఒకటి అనమాట. ఎందుకంటే స్టోరేజ్ ప్రాపర్గా చేయకపోతే నువ్వు ఇంత కష్టపడి ఇంతగా ప్రిపేర్ చేసి వేస్ట్ అవుతుంది కదా, అందుకనేసి ఫైనల్గా స్టోరేజ్ కండిషన్ అనేది ఆల్సో ఇంపార్టెంట్. దీనికి కావాల్సిన నోట్స్ వచ్చేసి మీకు పీడిఎఫ్లో పెడతా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం తీసుకొని కంపల్సరీ పీడిఎఫ్లో మీకు నోట్స్ కూడా అందిస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ టెస్ట్ ఫర్ లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్, లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్, వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. బోర్డు మీద వీలైతే బోర్డు మీద చెప్తాను, లేదంటే నా టైం ఎట్లా వీలవుతే అట్లా చెప్తానండి. దీని ద్వారానే అంటే కొంచెం అది కానీ బోర్డు మీదనే అంటే కొంచెం టఫ్గానే, కానీ ఎట్లా వీలైతే అట్లా కంపల్సరీ అప్కమింగ్ క్లాస్ మొత్తం ఇనార్గానిక్ సంబంధించిన క్లాసులన్నీ నేను కవర్ చేస్తా. మీకు అర్థమైతే లేదన్నారు కదా, ఈ ఫస్ట్ ఇయర్లో ఒకటినే ఉంటుంది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసిన వెంబడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.